నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరు, ముంబైని వెనక్కి నెట్టిన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రికార్డ్. నిర్మాణ రంగంలో నయా ట్రెండ్ పై ప్రజల ఆసక్తి. రియాలిటీ సెక్టార్ కు ధీటుగా ఎదిగిన ఇంటీరియర్ రంగం. స్థలం కొంటే ఫ్యూచర్ కు ధీమా ఇచ్చేలా ఆర్థిక చేయూత. కొనుగోలుదారులకు అదనపు లాభాలను అందిస్తోన్న స్వర్గసీమ. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో కొత్త ప్రాపర్టీలు రెడీ. కొనుగోలుదారులను ఆకట్టుకుంటోన్న ఏఎంఆర్ లెగసీ విల్లా. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దేశంలోనే ధనిక జిల్లాగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా తలసరి స్థూల జిల్లా ఉత్పత్తి జీడీపీ పరంగా దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రికార్డులోకెక్కి చరిత్ర సృష్టించింది. ఇటీవల వెలువడ్డ సర్వే వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా తలసరి జీడీపీ సుమారు 11,46,000 రూపాయలుగా ఉంది. తలసరి జీడీపీలో గతంలో అగ్రస్థానంలో ఉన్న హర్యానాలోని గురుగావ్, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ వంటి జిల్లాలు కూడా ఈసారి వెనుకబడ్డాయి. దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి. బెంగళూరు, ముంబైని వెనక్కి నెట్టిన రంగారెడ్డి జిల్లా. తలసరి స్థూల జిల్లా ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లాకు టాప్ పొజిషన్. కలిసి వచ్చిన ఐటీ కారిడార్, టెక్ పార్కుల విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ, గ్లోబల్ ఇన్ఫ్రాతో రియాలిటీ రంగంలో ఫాస్టెస్ట్ గ్రోత్. దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి రికార్డులోకెక్కింది. 11,46,000 రూపాయల తలసరి జీడీపీతో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలవగా, హర్యానాలోని గురుగావ్ 9,05,000 తలసరి జీడీపీతో సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కర్ణాటకలోని బెంగళూరు అర్బన్, యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్, హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా, గోవాలోని దక్షిణ గోవా జిల్లా, కర్ణాటకలోని మంగళూరు, మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్లోని అహ్మదాబాదులున్నాయి. ఐటీ కారిడార్, టెక్ పార్కులు, ఐటీ అనుబంధ సేవల రంగం, రియాలిటీ రంగం భారీగా డెవలప్ కావడమే రంగారెడ్డి జిల్లా వేగంగా డెవలప్ కు కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫాస్ట్ గా డెవలప్ అయిన సైబరాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇతర ప్రాంతాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండడంతో ఈ డిస్ట్రిక్ట్ కు కలిసొచ్చింది. ఈ జిల్లాలో అనేక టెక్ పార్కులు, అంతర్జాతీయ ఐటీ సంస్థల కార్యాలయాలు, ఎంఎన్సీ ఆఫీసులు, స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లా చుట్టూ అనేక ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ క్లస్టర్లు, బల్క్ డ్రగ్ కంపెనీలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు రంగారెడ్డి జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఫార్మా, డ్రగ్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి యూనిట్లు ఇక్కడ ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థకు అధిక విలువ, ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తోంది. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లాలో ఐటీ, పారిశ్రామిక వృద్ధి ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్తో పోటీపడి మరీ రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు, ఆస్తుల విలువ పెరగడం కూడా ఇక్కడ తలసరి జీడీపీ పెరగడానికి ఒక ముఖ్య కారణంగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మెరుగైన కనెక్టివిటీ, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉండడం బాగా కలిసి వస్తోంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వంటి అత్యాధునిక రహదారులు, మెరుగైన కనెక్టివిటీ, మెట్రోపాలిటన్ మౌలిక సదుపాయాల కారణంగా పెట్టుబడులను, వ్యాపార కార్యకలాపాలను రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో మరోమారు రియాలిటీ రంగం జెట్ స్పీడ్తో దూసుకుపోవడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
భూమి కొనుగోలు చేయడం, దాని ద్వారా లాభాన్ని ఆర్జించడం ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ కంపెనీలు అనుసరిస్తున్న సూత్రం. కానీ అలా అయితే కిక్కు ఏముంటుందనుకున్న స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల కోసం కాస్తంత డిఫరెంట్గా ఆలోచించింది. భూమి ద్వారా లాభం మాత్రమే కాకుండా భూమి నుంచి వచ్చిన ఉత్పాదకత నుంచి కూడా ప్రాఫిట్ను అందజేస్తోంది. గ్రీన్ పాలసీ కాన్సెప్ట్తో వెంచర్లో ఫ్లాట్ కొన్న కస్టమర్లకు శ్రీగంధం చెట్లు పెంచి దాని ద్వారా కూడా అదనపు లాభాలను అందిస్తోంది స్వర్గసీమ. దీంతో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ చేపట్టిన ప్రాజెక్టులకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నమస్తే. ఇప్పుడు మనం స్వర్గసీమ వారి సిర్లసీమ 1 మొట్టమొదటి వెంచర్ ముందున్నాం. ఇది బూర్గుల గ్రామంలో ఉంది. హైవే నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాం. దీని చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ రాతితో ఉంటుంది. అలాగే శ్రీగంధం చెట్లు, క్యాజరినా అంటే సరుగుడు చెట్లతోటి ఈ వెంచర్ ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ కింద మామిడి చెట్లు పెట్టాం. ఇది ఫైనల్ అప్రూవల్ వచ్చిన వెంచరు. ఈ వెంచర్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరు హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి 5 కిలోమీటర్ల NRSC ఉంది. అలాగే 1 కిలోమీటర్ దూరంలో బూర్గుల్ రైల్వే స్టేషన్ ఉంది. కొత్తూరు దాటిన తర్వాత షాద్ నగర్ తర్వాత మన వెంచర్ వస్తుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్కి లేటెస్ట్గా ఒక మణిమకుటంగా RRR డెవలప్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డు. ఆ రీజనల్ రింగ్ రోడ్డు కూడా మన వెంచర్ సమీపంలోనే ఉంటుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఒక రేడియల్ రోడ్డు అంటే 300 అడుగుల రోడ్డును ఒకదాన్ని రీజనల్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇస్తున్నారు. అది పెదగోల్ కొండ దగ్గరికి వెళ్తుంది. ఆ రోడ్డు కూడా మన వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తుంది. చాలా సమీపంలో మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ దూరం నుంచి వెళ్తుంది. వెంచర్ అంత అద్భుతంగా డెవలప్ చేసామంటే చుట్టూ రాతిగోడతో పాటు 1 కోటి లీటర్లు పట్టే ఫామ్ పాండ్ డెవలప్ చేసాం. అలాగే ఈ వెంచర్లో మేజర్ పోర్షన్ అంతా శ్రీగంధం చెట్లు, దాని ఆదాయం దీన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసాం. అయితే సిటీకి దగ్గరగా ఉండటం వల్ల అద్భుతమైన డెవలప్మెంట్స్ వల్ల కొంతమంది ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఒక గెస్ట్ హౌస్ కంప్లీట్ చేసాం. ఈ గెస్ట్ హౌస్లో ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఉండొచ్చు 1-2 రోజుల పాటు. అలాగే ఇక్కడ పర్చేజ్ చేసిన కస్టమర్స్ ఎవరైనా ఉంటే తిరుమలాపూర్లో మాకు రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇందులో కొన్ని ప్రీమియం ప్లాట్లు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. ఈ వెంచర్ ఇప్పుడు HMDA లిమిట్స్లోకి వచ్చింది. అలాగే ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ కాబట్టి రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ నేమ్ బోర్డు ఖాళీగా ఉంది కదా, అంటే ఈ ప్లాట్ సేల్కి ఉందన్నమాట. ఇలాంటి చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్. ఈ వెంచర్లో మీరు ఇక్కడ చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, పైన ఎలక్ట్రిసిటీ ఉంది, BT రోడ్స్ ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉంది, పక్కనే పార్క్ ఉంది. అన్ని సౌకర్యాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తిరుమలాపూర్లో సిర్లసీమ వెంచర్ ముందున్నాం. ఈ ఎంట్రన్స్లో ఒక గొప్ప ఆర్చ్ నిర్మిస్తున్నాం. ఓ నెల తర్వాత ఒరిజినల్గా ఆర్చ్ నిర్మించిన ఆర్చ్ని కూడా మీకు చూపిస్తాను. ఇది గొప్ప వెంచరు. ఈ వెంచర్లో మనకు ప్రతిష్టాత్మకంగా రిసార్ట్ సదుపాయం ఉంది. అందులో స్విమ్మింగ్ పూలు, కాటేజెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. విశేషం ఏంటంటే ఈ వెంచర్ పూర్తిగా గ్రీన్ వెంచర్ అనమాట. ఇక్కడ రకరకాల పండ్ల చెట్లు, అలాగే మామిడి చెట్లు, శ్రీగంధం చెట్లు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి వచ్చి ఈ రిసార్ట్లో గడపడం అనేది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఇది కేవలం మన కస్టమర్స్ మాత్రమే ఇస్తాము. ఫ్యామిలీతో వచ్చి చక్కటి విందు భోజనం చేసి ఇక్కడ 1 రోజు 2 రోజులు గడిపి వెళ్తే మీ ఫ్యామిలీ మంచి రిజోనేట్ అవుతుంది. ఇక ఫ్యూచర్లో స్వర్గసీమ అనౌన్స్ చేసే వెంచర్లు అన్నింటినీ కూడా రెసిడెన్షియల్ వెంచర్లుగానే అనౌన్స్ చేస్తాం. దీనికి ఒక రీజన్ ఉంది. ఈ 7-8 సంవత్సరాల్లో నగరం అద్భుతంగా అభివృద్ధి చెందటం, ఈ ఏరియాకి గొప్ప గొప్ప సంస్థలన్నీ రావడం, ఈ డెవలప్మెంట్ అనేది చాలా శరవేగంతో నడుస్తుందన్నమాట. వీటన్నిటి కారణంగా మన స్వర్గసీమ వెంచర్లు 5-6 ఏళ్లలోనే రెసిడెన్షియల్ వెంచర్లుగా ఉంటాయి. అలాగే ఈ రిసార్ట్ అడ్జసెంట్లో కూడా కొన్ని ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయి. తక్షణమే ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, ఫెసిలిటీస్ అన్నీ చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు స్వర్గసీమ వారి సుకేతన ఆర్చి ఎంట్రన్స్లో ఉన్నాము. ఇది రంగారెడ్డి జిల్లాలో కొందుర్గు మండలంలో ఉంది. సుకేతన ఒక అద్భుతమైన వెంచరు, పూర్తిగా రెసిడెన్షియల్గా డెవలప్ చేసిన వెంచరు. ఇందులో ఒక రిసార్ట్ కూడా ఉంది. ఈ సుకేతనలో కూడా
ఇక్కడ క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తున్నాం. ఆ క్లబ్ హౌస్ కూడా త్వరలోనే నిర్మాణాన్ని పూనుకుంటుంది. మన సుకేతన వెంచర్ కొందుర్గు మండల హెడ్ క్వార్టర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. షాద్నగర్ నుంచి కొందుర్గు వచ్చేటప్పుడు డేటా సెంటర్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్స్. షాద్నగర్ నుంచి చేవెళ్ళ రోడ్లు 2 సెజ్లు ఉన్నాయి, చందన్ వ్యాలీ సెజ్, సీతారాంపూర్ సెజ్. వీటన్నిటి కారణంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న చోట స్థలాల అవసరం పెరుగుతుంది, తద్వారా ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా శుభ సంకేతాలు. భవిష్యత్తులో చాలా లాభాలు ఉన్నాయి. అలాగే వెంచర్ రెడీగా ఉంది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇల్లు కట్టుకోవచ్చు. ఒక్కసారి వెంచర్కి విజిట్ చేసి ఇక్కడ చాలా లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది, చూసి మంచి నిర్ణయం తీసుకోండి. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్డు కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరెల్లిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్టు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ట్రిపుల్-ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. 15,000 SFTలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది. అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, వరంగల్ జాతీయ రహదారులను కేవలం 5 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ విల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం, చక్కని మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది. దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశముందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి. తమ కలల సౌధం ట్రెండీగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోట్ల రూపాయలు పెట్టి ఇంటిని కొనుగోలు చేసినా ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దేందుకు మళ్లీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎంతలా మారిపోయిందంటే ఇంటి కొనుగోలుకు పెట్టే స్థాయిలో ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. దీంతో ఇప్పుడు నిర్మాణ రంగానికి సమాంతరంగా హైదరాబాద్లో ఇంటీరియర్ వ్యాపారం జరుగుతోంది. నయా ట్రెండ్ కు స్వాగతం చెబుతున్న ప్రజలు, ఇంటీరియర్ డిజైన్ కు పెరుగుతోన్న ప్రాధాన్యం, ట్రెండీ ఇంటీరియర్ పై గృహ యజమానుల ఆసక్తి, ఇంటి ధరకు సమానంగా ఇంటీరియర్స్ కోసం ఖర్చు, నిర్మాణ రంగానికి ధీటుగా ఎదిగిన ఇంటీరియర్ రంగం. ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా అది అందంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. ఇంటికి అదనపు అందం ఇంటీరియర్ డెకరేషన్. సొంతిల్లు కట్టుకునేవారు లేదంటే ఇల్లు కొనుక్కునేవాళ్లు అందరినీ ఆకట్టుకునేలా ఉండేలా కొత్త డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్ పై దృష్టి సారిస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లలో డబ్బు ఖర్చవుతున్నా వెనకాడడం లేదు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో ఎంత డబ్బైనా ఖర్చు చేస్తున్నారు యజమానులు. దీంతో ఇంటి నిర్మాణం ఒక ఎత్తైతే ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దే క్రమంలో ఇంటీరియర్ డిజైన్ మరో ఎత్తవుతోంది. నిర్మాణ రంగానికి సమాంతరంగా ఇంటీరియర్ రంగం ఎదుగుతూ వస్తోందని ఇండస్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. అండ్ మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కావాల్సినటువంటి ఆ ఫీల్ ఫ్యాక్టర్ రావాలంటే మనకు తగ్గట్టుగా ఉండేటువంటి కస్టమైజేషన్ ఇంపార్టెంట్. ఇంతకుముందు జస్ట్ బెడ్గా ఉండేది, బట్ బెడ్ కూడా లాట్ ఆఫ్ యాక్సెసరీస్ వచ్చేసాయి. అండ్ కబోర్డ్స్ కూడా చాలా రకాలుగా వచ్చింది. ఫర్నిచర్స్ అండ్ ఫిక్చర్స్ రెండింటి మీద కూడా చాలా ఎక్కువ పడుతున్నారు. చాలామంది ఆర్కిటెక్ట్స్ కూడా ఏం చేస్తున్నారంటే మైగ్రేట్ అవుతున్నారు ఇంటీరియర్ ఆర్కిటెక్ట్స్గా. అంటే మెయిన్ స్ట్రీమ్ ఆర్కిటెక్చరల్ ప్రాజెక్ట్ నుంచి అంటే డిజైనింగ్ ఆఫ్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్లో నుండి వాళ్ళు ఇంటీరియర్స్లో స్కోప్ ఎక్కువగా ఉంది అండ్ ఎక్కువ ప్రాఫిటబిలిటీ ఉంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే దాంట్లోకి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నటువంటి ఇది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ట్రెండ్ ఈస్ గోయింగ్ టు గో, అంటే ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది ఇంటీరియర్స్ దాంట్లో. గతంలో చాలా మంది కొత్తిళ్లు నిర్మించుకునే సమయంలో ఎక్స్టీరియర్ పై ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఇళ్లను కొనుగోలు చేస్తున్న వారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇంటీరియర్ డిజైన్లకు చాలా డిమాండ్ పెరిగింది. ఇంటి యజమానుల అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా ఆయా సంస్థలతో పాటు ఎక్స్పర్ట్స్ ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్తో పాటు చిన్న చిన్న పట్టణాల్లోనూ వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్లు ఇంటీరియర్ డిజైన్, సీలింగ్ ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఆకట్టుకునేలా ఇంటిని తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, కార్పొరేట్ కార్యాలయాలకు మాత్రమే పరిమితమయ్యే ఇంటీరియర్ డిజైన్లు ప్రస్తుతం ప్రతి ఇంటి నిర్మాణాలకు వ్యాపిస్తున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నారు.
ఇంటీరియర్ డిజైన్ కోసం ఈ రంగంలో వేలాది మంది నిపుణులు అందుబాటులోకి వచ్చారు. అంతేకాకుండా హైదరాబాద్లో వందలాది సంస్థలు సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా పీఓపీ, జిప్సమ్ బోర్డులు, లైటింగ్, వాల్ పెయింట్స్, ఫర్నిచర్, వుడ్ వర్క్స్ పై లామినేట్స్ తో కంటికి అందంగా ఉండేలాగా తీర్చిదిద్దుకుంటున్నారు. మరోవైపు ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి ఫ్లోర్ పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వుడ్ ఫ్లోర్ నుంచి మొదలు గ్లాస్ ఫ్లోర్ వరకు ఎన్నో మాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇంటీరియర్ డిజైన్ లో భాగంగా ఇంటి డెకరేటివ్ ఐటమ్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నాయి. లాట్ ఆఫ్ ఇంటీరియర్ ఐటమ్స్ కూడా తీసుకుంటే ప్యానల్స్ అనుకోండి, వినైర్ అనుకోండి, తర్వాత లోపల ఉన్నటువంటి ద ఫర్నిచర్స్ అండ్ ఫిక్చర్స్ అనుకోండి, లాట్ ఆఫ్ అంటే మధ్యన మనం చూసాం చాలా ఎగ్జిబిషన్స్ కూడా దానికి ఇంటీరియర్స్ మీద, ఇంటీరియర్ ఎలిమెంట్స్ మీద ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్ని కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇట్స్ ఎ ట్రెండింగ్ ఇండస్ట్రీ. హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సమానంగా ఇంటీరియర్ డిజైన్ రంగం ఎదుగుతూ వస్తోంది. ఎందుకంటే ఇంటి కొనుగోలు ఖర్చులో 20 నుంచి 50% ఇంటీరియర్ డిజైన్ కోసం ఖర్చు చేస్తున్నారు. ఖరీదైన ఇంటి యజమానులు 5 కోట్లు పెట్టి ఇంటిని కొనుగోలు చేస్తే 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైన్లకు అనుగుణంగా మెటీరియల్, లేబర్ ఛార్జీతో స్క్వేర్ ఫీట్కు 1000 నుంచి 6000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్, విల్లాల్లో అయితే ఇంటీరియర్స్ కోసం ప్రత్యేకంగా నిపుణులను ఎంగేజ్ చేసుకుని వారికి లక్షల్లో చెల్లిస్తున్నారు. ఇదే వారం డ్రీమ్ హోమ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.